నమస్తే. నైట్ డిన్నర్‌కి ఐడియాస్ మనకి రావడం అంత ఈజీ కాదండి. రోజంతా టైర్డ్‌గా ఉన్నాక మళ్ళీ నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి, వండాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ హెల్తీగా చేసినా కూడా డిన్నర్‌కొచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ద డే క్రేవింగ్స్ వల్ల కానీ, లేకపోతే ఓపిక లేకపోవడం వల్ల బయట ఆర్డర్ చేయడమో, లేకపోతే ఆఫ్టర్‌నూన్ మిగిలిపోయినవి మళ్ళీ వేడి చేసుకొని తినడమో చేస్తూ ఉంటారు. ఇదే కాదు డిన్నర్ విషయంలో రకరకాల కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయండి చాలామందికి. రైస్ తినొచ్చా లేదా? కార్బ్స్ నైట్‌లో తింటే తప్పా? డిన్నర్‌లో జస్ట్ ఫ్రూట్స్ తిని ఉండిపోవచ్చా? వెయిట్ లాస్ కోసం పూర్తిగా డిన్నర్‌నే స్కిప్ చేయొచ్చా? ఫాస్టింగ్ చేయొచ్చా? ఇలాంటి చాలా క్వెషన్స్ నన్ను ప్రతిరోజు మన స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటారు. నేను ఎక్స్‌పర్ట్‌ని అయితే కాదు. కానీ నా లైఫ్‌లో నేను పాటించే కొన్ని హెల్తీ డిన్నర్ మీల్స్ మీతో ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. దీనికి మెయిన్ క్రైటీరియా ఏంటంటే మీకు ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. డిన్నర్‌లో సరిపోయినంత ప్రోటీన్ ఉండాలి. హెవీగా ఫీల్ అవ్వకుండా మీకు మంచి నిద్ర పట్టేలా ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్‌తో 7 డేస్ పాటు మీరు తినగలిగే సౌత్ ఇండియన్ డిన్నర్ ఆప్షన్స్ నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. విచ్ యూ కెన్ ఈట్ వితౌట్ ఎనీ గిల్ట్. వీడియో చివరి వరకు చూడండి, మిస్ కావద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. First option in our healthy dinner list, our Monday option and most go to dinner for a lot of people, మన సౌత్ ఇండియన్ కంఫర్ట్ ఫుడ్ అండి పొంగల్. చాలామంది అనుకుంటారు పొంగల్ అంటే హెవీ కదా, నైట్ టైంలో తినొచ్చా, రైస్ ఐటమ్ కదా పర్వాలేదా అని. పొంగల్ ఈజ్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ డిన్నర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెయిట్ అండి. ఎందుకో చెప్తాను. రైస్ ప్లస్ మూంగ్ దాల్ కాంబినేషన్, బ్యాలెన్స్డ్ కార్బ్స్ ప్లస్ ప్రోటీన్ ఉంటుందండి, విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ మీల్స్. వెరీ ఈజీ టు డైజెస్ట్. స్టమక్ ఫుల్గా ఉంటే మనకి నిద్ర పట్టదు. డిన్నర్ చేసి బెడ్ మీదకి వెళ్ళేటప్పటికి మీ స్టమక్ లైట్ అయిపోతుంది మీరు ఒకవేళ పొంగల్ కానీ తింటే. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీ. మీరు అలిసిపోయి ఉన్నా కూడా హాయిగా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అలానే ఇన్స్టెంట్ ఫుడ్స్ లాగా అన్హెల్తీగా కూడా ఉండదు. బట్ ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయండి. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి మూంగ్ దాల్ క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. రైట్, ఖచ్చితంగా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఆలు కాకుండా ఏ వెజిటేబుల్స్ మీ ఇంట్లో ఉన్నా మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, ఎనీథింగ్ యూ కెన్ యాడ్. ఘీ వేయండి, బట్ లిమిట్లో వేయండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్, దట్స్ ఆల్. జింజర్, బ్లాక్ పెప్పర్, క్యూమిన్ సీడ్స్ అండ్ హింగ్ ఇలాంటివి వేయడం మర్చిపోవద్దు. వీటి వల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ పోర్షన్ తినొద్దు. అగైన్ మీ స్టమక్ 80% ఫిల్ అయ్యే వరకు తినండి అండ్ దెన్ యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, ఎస్పెషల్లీ వింటర్ నైట్స్లో బెస్ట్ ఆప్షన్ అండి. మూంగ్ దాల్ మన బాడీలో హీట్ని పెంచుతుంది. వింటర్ టైం, నైట్ టైంలో చాలామందికి ఫుడ్ అరగదు. ఆ ప్రాబ్లమ్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ట్రై పొంగల్ దిస్ వీక్ అండ్ టెల్ మీ హౌ యూ లైక్డ్ ఇట్. నెంబర్ 2 ఇన్ అవర్ లిస్ట్ అండ్ మై గో టు ఆప్షన్ ఫర్ ట్యూస్డే అండి. మనం రాగి జావా బ్రేక్ఫాస్ట్లో ఆల్రెడీ తిన్నాము. అదే రాగితో మీరు నైట్ టైం డిన్నర్లో రాగి దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. అగైన్ రాగి ఈజ్ కాల్షియం రిచ్. మీకు మజిల్స్ కూడా బాగా రిలాక్స్ అవుతాయి, మీ జాయింట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ హై ఇన్ ఫైబర్. షుగర్ స్పైక్స్ మీకు ఎక్కువ రాకుండా ఉంటాయి. నైట్ టైం కూడా అంత ఫాస్ట్గా ఆకలి వేయదు అనమాట. వై రాగి దోశ ఈజ్ పర్ఫెక్ట్ అట్ నైట్, నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ స్లో డైజెస్టింగ్ అండి. అటు మీకు హెవీగా అనిపించదు, అలా అని మరీ లైట్గా అనిపించదు. మిడిల్ ఆఫ్ ద నైట్ మీకు ఆకలి వేయదు అనమాట. బేసిక్గా చెప్పాలంటే దోశ పిండి లాగా ముందే ప్రిపేర్ చేయాల్సిన పని ఉండదు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్లో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే రాగి దోశ కూడా థిక్ బ్యాటర్లా చేస్తారండి. అలా చేస్తే మీకు దోశ సరిగ్గా రాదు. మీరు నీరు దోశ చూసే ఉంటారు కదా, నీరు దోశలాగా పల్చగా చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారు. రైట్, పక్కన మీరు ఏదైనా చట్నీ చేసుకోవచ్చు, లేదా ఏదైనా రైతా లాంటిది ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. అగైన్ రైతా హ్యాస్ ప్రోటీన్, సో ఇఫ్ యూ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రైతా విత్ అ బిట్ ఆఫ్ కర్డ్ ఇట్ విల్ బీ వెరీ వెరీ గుడ్. ఓకే, ఒకసారి ట్రై చేయండి. వన్స్ మీకు నచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తింటారు. రాగి దోశ, డు నాట్ మిస్ ఇట్. అవర్ డే 3 ఆప్షన్ వెడ్నెస్డేలోకి వచ్చేసాము. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఈ రోజుల్లో చాలామంది మిల్లెట్స్ వెనకాతలు పడుతున్నారండి. బట్ ఇది ఎప్పటి నుంచో మన ట్రెడిషనల్ ఫుడ్స్లో ఉన్నదే, మన బాడీకి మంచిది కూడా. మిల్లెట్ ఉప్మా, యూ కెన్ ట్రై దిస్. బట్ డైజెషన్ కావడానికి మాత్రం కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మిల్లెట్ని కుక్ చేసే ముందు కనీసం ఒక 1 to 2 అవర్స్ నానబెట్టండి. ఓకే, తర్వాత దాన్ని ఉప్మాలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వై మిల్లెట్ ఉప్మా ఈజ్ గుడ్ ఫర్ డిన్నర్, ఐ విల్ క్విక్లీ ఎక్స్ప్లెయిన్. మిల్లెట్ ఉప్మాలో రెగ్యులర్ రవ్వ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుందండి. బట్ అట్ ద సేమ్ టైం మీ స్టమక్ లైట్గా కూడా ఉంటుంది. రైట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఈ ఉప్మాని ఇంకాస్త హెల్తీ చేయడానికి పీనట్స్ యాడ్ చేసుకోండి అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ మినిమంగా వాడండి, ఎక్కువ ఆయిల్ వాడద్దు. ఘీలో చేసుకుంటే మరీ మంచిది. ఓకే, డిన్నర్ లేట్ అయ్యే కొద్దీ మీ పోర్షన్ని కూడా కాస్త తగ్గిస్తూ ఉండండి. నైట్ నిద్రపోవడానికి ముందు మీ స్టమక్ లైట్గా ఉంటుంది అండ్ మీకు హాయిగా నిద్రపోతుంది. ఓకే, ట్రై మిల్లెట్ ఉప్మా అండ్ టెల్ మీ హౌ యూ ఫెల్ట్ ఇట్. స్టార్టింగ్లో కొంచెం మీకు కాస్త టేస్ట్లో అంత నచ్చకపోవచ్చు.
బట్ దాన్ని కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుండండి. స్పైస్, సాల్ట్ మీకు తగినంత మీరు చేంజెస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మీకు మిల్లెట్ ఉప్మా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ యూ విల్ లవ్ ఇట్. లెట్స్ మూవ్ టు థర్స్డే అండి. కొంచెం వెరైటీ యాడ్ చేద్దాం మన డిన్నర్ లిస్ట్లో. మీరు వెజ్ రోల్ తినే ఉంటారు. రోల్స్ అనేవి అన్హెల్దీ అని అనుకుంటారు, కానీ రోల్స్ని కూడా మనం హెల్దీగా మార్చుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే మైదా రోల్ వాడకూడదు, ఫ్రైడ్ ఫిల్లింగ్స్ వేయకూడదు, రైట్? దానికి బదులు హోల్ వీట్ కానీ మిల్లెట్ రోటీ కానీ వాడండి. లోపల పన్నీర్ లేదా బాయిల్డ్ వెజిటేబుల్స్ పెట్టండి. ఒక మంచి రోల్లా ఉంటుంది. సాస్లు ఎక్కువ వేయొద్దు, కొంచెం పూర్తిగా తక్కువ వేయండి లేదా పూర్తిగా అవాయిడ్ చేసినా పర్వాలేదు. స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ పీపుల్కి ఇది క్విక్ డిన్నర్ ఆప్షన్ అండి. ఈజీగా మీరు క్యారీ కూడా చేయొచ్చు. మీ బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి కానీ లేకపోతే ట్యూషన్కి కానీ తీసుకువెళ్ళి ఎర్లీ డిన్నర్ కూడా చేయొచ్చు. ఓకే, 8 లోపు మీరు హ్యాపీగా డిన్నర్ చేసేస్తే ఇది బాగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అండ్ హాయిగా నిద్రపోవచ్చు కూడా. ట్రై దిస్ వెజ్ రోల్ and let me know how you felt. Number 5 in our list, our Friday option. చాలామందికి జ్వరం వచ్చినప్పుడే ఈ ఫుడ్ తింటారండి, బట్ రెగ్యులర్గా కూడా మన డిన్నర్ ఆప్షన్స్లో ఈ ఫుడ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా హెల్తీ. అదేంటో కాదండి, కిచిడి. యాక్చువల్లీ ఇట్స్ అ హీలింగ్ ఫుడ్. వై కిచిడి ఈజ్ ఐడియల్ ఫర్ డిన్నర్? రైస్ అండ్ దాల్ ఈజ్ అ కంప్లీట్ మీల్. మీకు ఒక మంచి సంషియస్ మీల్ ఇస్తుంది. రోజంతా మనం తిన్న హెవీ ఫుడ్స్ నుంచి మన గట్కి కాస్త రెస్ట్ ఇస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ మీకు ఉన్నా కూడా అవి కొంతవరకు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. లైట్ స్పైసెస్ వేసుకోండి, వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ సీనియర్స్ అండ్ ఆల్సో కిడ్స్. ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ డే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చి కిచిడి ప్రిపేర్ చేసుకొని తినండి. మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది అండ్ మీకు మంచిగా నిద్రపోతుంది కూడా. మై సాటర్డే డిన్నర్ ఆప్షన్ ఫర్ యూ. ద నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్. సాటర్డే అంటే కొంతమందికి ఆల్రెడీ సండే మూడ్ వచ్చేస్తుంది. ఇంట్లో కూడా కొంచెం వెరైటీ కావాలని అనుకుంటారు, పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేదా ఎల్డర్స్ కానీ జనరల్గా కొంచెం ఆ మూడ్లో ఉంటారు. సో డిన్నర్లో ప్రోటీన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు పన్నీర్ శాండ్విచ్ చేసుకోవచ్చు, రైట్? మిల్క్ బ్రెడ్ కంటే కూడా వీట్ బ్రెడ్తో చేసుకోండి, ఇంకా హెల్తీగా ఉంటుంది. పన్నీర్ ఈజ్ స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ అండి. మీకు మజిల్ రిపేర్ అవుతుంది అండ్ మీ పొట్ట కూడా చాలాసేపటి వరకు ఫిల్లింగ్గా ఉంటుంది. నైట్ క్రేవింగ్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ నైట్ మధ్యలో లేసి స్వీట్ లాంటివి తినవలసిన అవసరం మీకు రాదండి. పాన్ ఫ్రై కాకుండా లైట్ టోస్ట్ చేసుకోండి. బటర్ క్వాంటిటీ కాస్త లిమిట్లో వాడండి. జిమ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా మన యోగా క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అడిషనల్ ప్రోటీన్ కోసం కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. తక్కువ క్యాలరీస్లో మీకు ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. డో నాట్ మిస్ దిస్. ఫైనల్గా సండే డిన్నర్ ఆప్షన్కి వచ్చేసామండి. నెంబర్ 7 ఆప్షన్. సండే రోజు చాలా వరకు ఇంట్లో కొంచెం వెరైటీ కావాలని అనిపిస్తుంది. చాలామంది బిర్యానీ తినాలనుకుంటారు, రైట్? మీకు బిర్యానీ ఫీల్ వస్తూనే బిర్యానీ అంత అన్హెల్దీ కాకుండా ఒక హెల్దీ డిష్ మీకు చెప్తాను. దట్స్ నథింగ్ బట్ పాలక్ పన్నీర్ రైస్. ఎస్, రైస్ నైట్లో కూడా తినొచ్చు, బట్ పోర్షన్ కంట్రోల్తో పాటు తినండి. వై పాలక్ పన్నీర్ రైస్ ఈస్ గుడ్ ఫర్ యూ? పాలక్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ మెగ్నీషియం. పన్నీర్ హ్యాస్ ప్రోటీన్, ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్స్తో పాటు మీకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ రూల్ ఏంటంటే రైస్ క్వాంటిటీ తగ్గించండి, పన్నీర్ అండ్ పాలక్ క్వాంటిటీ పెంచండి. హెవీ కర్రీ అండ్ రైస్ లాగా కాదు, బ్యాలెన్స్డ్గా ఒక బౌల్ లాగా చేయండి. మీరు బయట కూడా రైస్ బౌల్స్ తినే ఉంటారు కదా, ఎప్పుడైనా నోటీస్ చేసే ఉంటారు. ఆ రైస్ బౌల్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంట్లో అందరికీ 100% నచ్చుతుంది అండ్ యూ విల్ ఆల్సో లవ్ ఇట్. దట్స్ ఇట్. క్విక్గా 7 days 7 డిన్నర్ ఆప్షన్స్ మీకు చెప్పేశాను కదా. ఇది ఈ వీక్లో అయినా ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి కింద కామెంట్స్లో. మీకు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా కొంచెం డిన్నర్ ఆప్షన్స్లో కాస్త తడబడుతూ ఉన్నారు, ఏం తినాలో తెలియట్లేదు అనుకుంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయొచ్చు. ఇలాగే మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి అండ్ ట్రై టు ఫాలో ఇట్ ఫర్ హెల్తీ లివింగ్. రెగ్యులర్గా మీరు యోగా చేయాలి అని అనుకుంటే, హెల్తీ డైట్తో పాటు రెగ్యులర్గా యోగా చేయాలి అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అందరికీ 14 రోజుల ఫ్రీ యోగా ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో, ఈ డిన్నర్ ఆప్షన్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఆల్ ది వెరీ బెస్ట్.